స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు దేవాది దేవుడు ఇర్మియా 31:24 వచనం నుంచి ఆయన మనతో మాట్లాడుతుండు. అలసి ఉన్న వారి ఆశను అలసి ఉన్న అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించు వారినందరినీ నింపుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతుండు, మన స్థితి గురించి మాట్లాడుతుండు, మన పరిస్థితి గురించి మాట్లాడుతుండు. ప్రతి క్షణము ఆయన మాట్లాడే దేవుడు. ఏ విధంగా ఆయన చూచుచున్న దేవుడో అదే విధంగా ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూచే దేవుడు, ఆయన స్పందించే దేవుడు, ఆయన రియాక్ట్ అయ్యే దేవుడు. ప్రతి విషయంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యే దేవుడు, ఇన్స్పైర్ అయ్యే దేవుడు. ప్రతి విషయంలో ఆయన మనకు తోడైన దేవుడు. లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే ఆయన మనకు తోడైన దేవుడు. ఇక్కడ ఏమంటుండంటే అలసి ఉన్న వారి, ఎవరి గురించి మాట్లాడుతుండే ఈరోజు దేవుడు? అలసిపోయి ఉన్నారు, ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు, డిప్రెస్డ్ అయిపోయి ఉన్నారు, నానా విధములైన ఇబ్బందుల చేత మునిగి ఉన్న ప్రతి ఒక్కరితో దేవాది దేవుడు ఈరోజు స్పష్టంగా సూటిగా మాట్లాడుతుండు. అలసి ఉన్న వారిని, కొంతమంది ఆర్థిక పరంగా అలసిపోయి ఉండొచ్చు, కొంతమంది లేదా ఏదైనా అనారోగ్యం గుండా అలసిపోయి ఎన్ని డాక్టర్స్ మేము తిరగాలి, ఎన్ని టెస్టులు మేము చేసుకోవాలా, అసలు మాకు వచ్చిన ఈ వ్యాధికి అసలు నివారణ ఏంది, దీనికి ఇది ఎట్లా తగ్గుతుంది, లేదా మాకున్న ఈ ఆర్థికపరమైన సమస్య నుంచి మేము ఎప్పుడు విడుదల పొందుకుంటాము, మేము ఎట్లా విడుదల పొందుకుంటాము, ఎక్కడి నుంచి మాకు సహాయం వస్తుంది, లేదా అనేక రకమైన విషయాల గురించి దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండు. పిల్లలకి ఎగ్జామ్స్ టెన్షను, వాళ్ళ స్టడీస్ టెన్షను, లేదా పాస్ అయిన వాళ్ళకి ఏ కాలేజ్లో ఏ గ్రూప్ తీసుకోవాలా, అసలు ఏ కాలేజ్లో మేము అడ్మిషన్ కావాలా, ఏ విధంగా మేము చేయాలా. ప్రతి ఒక్కరికి వివాహం జరగనోళ్ళకు వారి కూడా అలసిపోయిండ్రు. ఎవరు అసలు మా జీవిత భాగస్వాములు ఎవరైతారు, వాళ్ళు వచ్చేటోళ్ళు ఎట్లుంటారు, మేము వాళ్ళతో ఎట్లా అడ్జస్ట్ అవ్వగలుగుతాము, ఎట్లుండ. ప్రతి ఒక్కరికి పుట్టిన బిడ్డకు కూడా ఏదో ఒక భారం ఉండే ఉంటుందంట. ఇప్పుడు నేను లేవాలా, నేను పాలు తాగాలా, అందరు వచ్చి నన్ను లేపితే నేను రియాక్ట్ కావాలా, వాళ్ళు నవ్విపిస్తే నేను నవ్వాలా, లేదా వాళ్ళు ఎవ్వరు కనబడకపోతే నేను ఏడవాలా, ఎవరు కనబడకపోతే భయము, అందరు కనబడితే టెన్షను. ఎన్నో రకాలుగా ప్రతి జీవికి ఈ లోకంలో కళ్ళు తెరిసిన ప్రతి జీవికి ఏదో ఒక అలజడి, ఏదో ఒక ఆతృత, ఏదో ఒకటి. ఇప్పుడు ఈరోజు దేవుడు అలసి ఉన్న వారి గురించి మాట్లాడుతుండు. ఎవరెవరైతే నిజంగా అలసిపోయినారు, ఈ యొక్క కుటుంబాన్ని మేము డ్రాగ్ చేయలేకపోతున్నాం, అంటే ఈ యొక్క కుటుంబాన్ని మేము మోస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఈరోజు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమంటుండంటే అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. మొట్టమొదటిగా దేవాది దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే అలసి ఉన్న వారి ఆశని తృప్తిపరచబోతుండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశ ఉంటేనే అంటారు కదా, ఇప్పుడు బతుకుతామని ఆశ ఉంటేనే మనము బతకగలుగుతాము, లేదా వివాహం జరుగుతుందని ఆశ ఉంటేనే మనము వివాహం వరకు వేచి ఉండగలుగుతాం, పిల్లలు పుడతారని ఆశ ఉంటేనే పిల్లలు పుట్టేదాకా మనం వేచి ఉండగలుగుతాం. ప్రతి దానికి ఆశ అనేది చాలా ఇంపార్టెంట్. ఆశ లేకపోతే, ఆశ ఉంది ఒక మనిషిలో, ఇంకా ఆశ ఉంది అంటే ఆ మనిషి ఇంకా జీవిస్తున్నట్టు. లేదు ఆ మనిషిలో ఆశ లేదు అని ఆశ లేని స్థితిలో ఆ మనిషి ఉన్నాడు అంటే ఆ మనిషిలో ఏం లేనట్టంట, జీవం లేదనమాట. జానైతో జహానే అని అంటారు. అంటే ఊపిరుంటే ఈ లోకమంతా ఉన్నట్టు, ఊపిరే లేకపోతే ఇంకా ఈ లోకమంతా ఉన్నా ఏం లాభము. అదేవిధంగా ఒక మనిషిలో ఒక ఆశ, నేను చదివి పాస్ అవుతా, లేదు నాకు పెళ్ళవుతుంది, లేదు నాకు పిల్లలు పుడతారు, లేదు నాకు ఆరోగ్యం బాగవుతుంది, లేదా నా అప్పుల బాధ నుంచి నేను విడుదల పొందుకుంటా, లేదా నాకు మంచి ఉద్యోగం వస్తుంది,
లేదా నేను నచ్చిన కాలేజ్లో నేను జాయిన్ అవుతా, లేదా నచ్చిన ఉద్యోగం నాకు వస్తుంది, లేదా నచ్చిన వ్యక్తితో నేను వివాహం చేసుకుంటా, లేదా అని ఎవరెవరిలో అయితే ఏ విషయంలో ఆశ ఉంటుందో ఆశ గల ప్రాణాన్ని ఈరోజు ఎవరెవరికి ఏ ఆశలు ఉన్నాయో దేవాది దేవునికి తెలుసు. దేవుడు ఏమంటుండంటే మీ ఆశ గల ప్రాణంని నేను తృప్తిపరచబోతున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటగా ఈరోజు మన ఆశలని ఆయన తీర్చబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఎవరెవరు ఏ ఆశలు కలిగినరో, ఏ ఆశలు వాళ్ళ జీవితాలలో నెరవేర్చబడాలనేసి, వాళ్ళ వివాహ విషయం కానీ, వాళ్ళ సంతాన విషయం కానీ, లేదా వాళ్ళ ఉద్యోగాల విషయాలలో కానీ, వాళ్ళ కెరియర్ విషయంలో కానీ, లేదా వారి అప్పుల విషయాలలో కానీ, లేకుంటే వాళ్ళ తిప్పల విషయాలలో కానీ, వారి జబ్బుల విషయాలలో కానీ, ఎవరెవరు ఏ విషయానికి ఆశ కలిగి ఉన్నారో దేవాది దేవుడు ఈరోజు ఆశగల ప్రాణంని తృప్తిపరచబోతున్నందుకు ఆయన నామనికే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. రెండోదిగా ఆయన ఏమంటుండంటే కృషించిన వారినందరినీ నింపుదును. ఎవరెవరైతే ఈరోజు కృషించిపోయినరో మత్సరము ఎముకలకు కుళ్ళు అని లేఖనంలో రాయబడింది. ఏదైనా విషయానికి మనము టెన్షన్ పడుతున్నాము, లేకుంటే మాటి మాటికి దాన్నే జ్ఞాపకం చేసుకుంటున్నాము, లేకుంటే దాన్ని బట్టి మనం భయపడుతున్నాము, ఏదైనా విషయం గుండా మనం భయపడుతున్నాము, మాటి మాటికి దాన్నే తలంచుకుంటున్నామంటే అది మనకు మత్సరంగా మార్చగలుగుతుంది. మత్సరంగా అది మారిపోతుంది. ఆ మత్సరం ఏమవుతుందంట, మన ఎముకలకు కుళ్ళి పట్టిపోవడం జరుగుతుంది. ఆ యొక్క మత్సరము ఇక్కడ ఏమంటుండంటే ఎవరైతే మనకు విచారం రాగానే, మనకు బాధ రాగానే ఏం జరుగుతుందంటే మన బాడీ వీక్గా అయిపోతుంది. ఏదైనా టెన్షన్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఏమంటాం, నా కాళ్ళు చేతులు ఆడతలేవు, అమ్మో నా నడుములు పడిపోయినట్టు అయిపోతున్నాయి అంటే ఏమవుతుందంటే ఆ యొక్క బాధ ఎఫెక్టు మన ఫిజికల్ బాడీ పైన కూడా పడుతుంది. ఇక్కడ దేవుడు రెండు విషయాల గురించి మాట్లాడుతుండు. ఒకటి ఫిజికల్ బాడీ గురించి మాట్లాడుతుండు, ఒకటి మన ఇన్నర్ హార్ట్ గురించి మాట్లాడుతుండు. రెండిటి గురించి దేవాది దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నందుకు వందనాలు. ఏమంటుండంటే ఆయన కృషించిన వారినందరినీ నింపుదును. ఎవరిని నింపుతాడంట? కృషించిన వారందరూ. ఇంకా కృషించిపోయింది, ఇంకా మేమేం చేసినా మా జీవితం మారది, ఇంతే మా జీవితము, ఇంకా ఎక్కడి నుంచి మాకు సహాయము దొరుకుతుంది అనే ఆశ మాకు లేదు, ఈ విధంగా మేము ఫలిస్తామనే ఆశ మాకు లేదు, లేదా ఈ ఊబిలో నుంచి మేము బయటపడతామనే ఆశ మాకు లేదు అని ఎవరెవరైతే నిస్పృహ గుండా వాళ్ళ హృదయంలో కలవరంతో, వాళ్ళ మనసులో కలవరంతో, వాళ్ళ దేహంలో మత్సరంతో ఉన్నారో వారందరితో దేవాది దేవుడు ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఏమంటుండంటే వారినందరినీ, కృషించిన వారినందరినీ ఆయన నింపబోతుండు. ఖాళీ పాత్రలుగా ఉన్న వాళ్ళ జీవితాలని నిండుగా దేవుడు నింపబోతుండు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆనాడు ఏం చేయాలంటే ఏలియా కాలంలో మహాభయంకరమైన కరువు, ఆ యొక్క కరువు గుండా వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఎలీషా కాలంలో ఆ కరువు గుండా వెళ్తున్నప్పుడు ఆ యొక్క కరువులో ఏం జరుగుతుంది, ఆ యొక్క పేద విధ్వరాలు రావడం జరిగింది. ఆయన దగ్గరికి, ఏలియా దగ్గరికి రావడం జరిగింది. వచ్చి ఏం చెప్తుందంటే నా భర్త అప్పు చేసి తీర్చకుండా చనిపోయిండు, కానీ ఇప్పుడు భయంకరమైన ఈ కరువు కాటకం గుండా నేను వెళ్తున్నా. ఆ యొక్క ఎవరైతే సావకారి అప్పిచ్చిండో ఆ అప్పిచ్చిన సావకారి నా పిల్లలని తీసుకెళ్ళి ఆయన దగ్గర పనికి పెట్టుకోవడానికి పోతుండు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలని ఒక ప్రవర్త దగ్గరికి రావడం జరిగింది. ఒక ప్రవర్త దగ్గరికి వచ్చి తనకున్న బాధని ఆ ప్రవర్తకు చెప్పడం జరిగింది. ఆ కాలంలో ఒక ప్రవర్త అంటే దేవుని యొక్క ప్రతినిధి, దేవుని నుంచి ఆయన విని స్వరంని మనకు వినిపించే ఒక వ్యక్తిగా ఆ యొక్క పాత నిబంధనలో, కొత్త నిబంధనలో అపోస్తులు, పాత నిబంధనలలో ప్రవర్తకుల ద్వారా దేవుడు మాట్లాడుతుండే. ఇప్పుడు కూడా దేవుడు ప్రవర్త ద్వారా, అపోస్తుల ద్వారా, యాజకుల ద్వారా, పరిచారకుల ద్వారా, సేవకుల ద్వారా, ఇప్పుడైతే పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి ద్వారా మాట్లాడడము మొదలుపెట్టింది. కానీ ఆ కాలంలో దేవుని యొక్క మాట రావడము అరుదు. ఆ కాలంలో యాజకుల దగ్గరికే దేవుడు మాట వస్తుండే, ప్రవర్తకుల దగ్గరికే దేవుడు మాట వస్తుండే. ఒక రాజు అయినా కానీ తనకు వచ్చిన సమస్యని ఎక్కడ
ఎక్కడికి తీసుకెళ్తుండే? ఒక ప్రవర్త దగ్గరికి తీసుకెళ్తుండే, ఒక యాజకుల దగ్గరికి తీసుకువెళ్ళి ఆ యొక్క సమస్యకు పరిష్కారం. మరి ఇప్పుడు నాకు రోగం వచ్చింది, నా రోగంని ఆయన బాగు చేస్తాడా లేదా? హిజ్కియాకు రోగం వచ్చినప్పుడు ఎవరి ద్వారా ఆయనకు వర్తమానం పంపబడ్డది? ఏషియా ప్రవర్త ద్వారా ఆయనకు వర్తమానం పంపబడ్డది. అదే ఏషియా ప్రవర్త ద్వారానే నువ్వు బాగా అవుతావు, నీకు 15 సంవత్సరాల ఆయుస్సు పెరుగుతుంది అనేసి వర్తమానం రావడం జరిగింది. అదేవిధంగా సమయల్ కాలంలో ఏం జరిగింది? ఏలీ కుమారులు భ్రష్టు పట్టిపోయి పాపంలో చిక్కుకుని పోయినప్పుడు సమయల్ ప్రవర్తకు దేవుని ద్వారా వర్తమానం వచ్చింది. ఏమని అంటే, ఆ ఏలీ కుమారులను నేను హతం చేయబోతున్నాను, నేను వాళ్ళ నాశన సమయం తటస్థించింది అని ఆ యొక్క దేవాది దేవుడు సమయల్ ప్రవర్త ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క విధ్వరాలు తనకొచ్చిన ఆ సమస్యని ఆ యొక్క ప్రవర్త దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ యొక్క ప్రవర్త ఏమన్నాడంటే, అమ్మా నీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు ఆమె ఏమన్నదంటే, బుడ్డిలో కొంచెం నూనె తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా, అసలు ఏమీ లేదు నా దగ్గర, బుడ్డిలో కొంచెం నూనె ఉందయ్యా అని అన్నప్పుడు ఆ యొక్క ప్రవర్త ఏం చెప్పిండంటే, సరే అమ్మా నువ్వు ఇరుగు పొరుగుల ఎన్ని పాత్రలు తెచ్చుకోగలుగుతావో అన్ని పాత్రలు తీసుకొని రా అన్నప్పుడు ఆ యొక్క విధ్వరాలు తన కుమారులను పంపింది. వెళ్ళి ప్రతి ఒక్క ఇంట్లలో నుంచి పాత్రలను తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు ఏం చేసిండ్రంటే ఆ పాత్రలను అన్నిటినీ ఇంట్లో పెట్టి ఆయన తలుపులు బంద్ చేసేసి ఆ యొక్క బుడ్డిలో ఉన్న నూనె అన్ని పాత్రలలో పోయమని చెప్పడం జరిగింది. ఆ ప్రవర్త ఏది చెప్పిండ్రో వాళ్ళు అది చెయ్యడానికి సిద్ధమైపోయినరు. ఆ యొక్క ప్రవర్త ఏం చెప్పిండంటే, ఆ బుడ్డిలో ఉన్న కొంచెం నూనెని తీసుకొని ఈ పాత్రలలో అన్నిట్లో పొయ్యమని చెప్పినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఆ పాత్రలలో ఆ నూనె పోస్తుండ్రో ఆ పాత్రలన్నీ నిండిపోతున్నాయి అంట. కొంచెం నూనె ఆ పాత్రలలో పడంగానే ఆ పాత్రలన్నీ నిండిపోతున్నాయంట. ఎప్పటి వరకు ఆ నూనె ఆగిపోలేదంటే, ఇంకా పాత్రలు ఏమీ మాకు దొరుకుతలేవు, ఎవ్వరు పాత్రలు మాకు ఇస్తలేరు అన్న సమయం వరకు ఆ యొక్క నూనె ఆ పాత్రలలో నుంచి ఊరుతనే ఉంది. యేసు ప్రభు కాలంలో కూడా అటువంటి అద్భుతమే జరిగింది. అక్కడ 3 రోజులు ఆయన బోధిస్తుంటే ఆ పచ్చిక గల చోటలో ఆ కొండ మీద అనేక మంది వ్యక్తులు పిల్లలతోనూ భార్యలతోనూ భర్తలతోనూ ఆ యొక్క దేవాది దేవుని యొక్క మాటలు వినడానికి వాళ్ళందరూ వచ్చినప్పుడు దేవాది దేవుడు ప్రసంగించుకుంటూ అప్పటికి 3 రోజులు గడిచిపోయింది. అప్పటి వరకు వాళ్ళందరూ అట్లనే కూర్చొని వినడం జరుగుతుంది. అప్పుడు ఆ ప్రభు అన్నాడు, వీళ్ళు తినడానికి ఏమన్నా ఆహారం ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇంతమందికి తిండి పెట్టేంత డబ్బు మన దగ్గర లేదు, అయినా కానీ ఇది అరణ్య ప్రదేశము, ఇక్కడ షాప్స్ లేవు, మేము పోయి కొనుకరాడానికి ఇక్కడ ఏమీ లేవు ప్రభువా అన్నప్పుడు అప్పుడు దేవుడు అడిగిండు, అసలు మీ దగ్గర ఏముంది ఇక్కడ తీసుకురండి అన్నప్పుడు ఒక చిన్న బిడ్డ దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నప్పుడు ఆ యొక్క 5 రొట్టెలని చిన్న చేపలని ఆయన కృతజ్ఞత చెల్లించి ఆ విరిచి శిష్యుల చేతికి ఇచ్చినప్పుడు ఆ యొక్క శిష్యుల చేతిలో ఆ యొక్క రొట్టెలు సమృద్ధి పొందుకున్నాయి. ఎవరు? నా దేవాది దేవుడు ఒక్క మాట, నా దేవుడు మీ దేవుడు ఒక్క మాట సెలవిస్తే మన ఆత్మల ఆరోగ్యాలు పొందుకుంటాయి, మన స్థితులు మార్చబడతాయి, మన పరిస్థితులు మార్చబడతాయి, ఈరోజు ఉన్న బాధ నివారణ చేయబడుతుంది. అదేవిధంగా మనకేం కావాలా? వినగల చెవులు, గ్రహించగల హృదయం కావాలా? వీరి జీవితాలలో వీరు ఎట్లా అద్భుతాలు పొందుకున్నారు? వీళ్ళు ఏదైతే ప్రవర్తనలు చెప్పిండ్రో, వీళ్ళు ఏదైతే ఆ యొక్క సేవకులు చెప్పిండ్రో తూచా తప్పకుండా వీళ్ళు పాటించడం జరిగింది. ఆమె ఏందినా ఖాళీ పాత్రలు తెమ్మంటుండు, వాటిని చుక్కడు నూనెతోన ఇట్లా నింపుమంటుండు. అసలు ఏంది నేను ప్రవర్తన పోతే ఈయనేందో ఏమో పిచ్చిగా నాకు చెప్తుండు, నాకేదో పిచ్చిగా చేయమంటుండు. విశ్వాసం అంటే ఏంది తెలుసా? అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, అస్సలు దాని గురించి ఆలోచించకుండా చేసేదే విశ్వాసం. దేవుడు ఏది చేయమంటే ఆనాడు అదే విధంగా జరిగింది. ఏమని? పరలోకంలో నుంచి ఒక దుప్పటి రాబడ్డది. ఆ దుప్పటిలో ప్రతి ఒక్క జీవి, ప్రతి నేల ప్రాకే జీవులు, పాములు, తేళ్ళు, మిడతలు, జిల్ల పురుగులు, ప్రతి ఒక్క నేల ప్రాకే ఆ యొక్క జీవులన్నీ ఆ యొక్క దుప్పట్లో ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? పేతురు వాటిని చంపుకొని తిను అన్నాడు. పేతురు అన్నాడు, అయ్యా ఏంది ప్రభువా ఇవి ఏమైనాయి?
దేవుడు ఏమంటుండు, వీటిని తిను అంటుండు. కానీ పేతురు ఏమన్నాడు, ప్రభువా ఇవి ఏమైనాయి ప్రభువా, ఈ ఏమైన వాటిని నన్నెట్లా తినమంటుంది, పాములను, తేళ్లను, కప్పలను, మిడతలను, ఇవి ఏమైన వాటిని నన్ను ఎట్లా తినమంటుండ్రు ప్రభు అన్నప్పుడు 3 మార్లు ఆ దుప్పటి రావడం జరిగింది. 3 మార్లలో ఎప్పుడైతే పేతురు తిరస్కరింపడం జరిగిందో ఆ యొక్క దుప్పటి పైకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ యొక్క అన్యులకు స్వార్థ చెప్పే భాగ్యంను దేవాది దేవుడు బండైన పేతురుకి ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైతే పేతురు ఆ యొక్క కార్యాన్ని తిరస్కరించిండో పౌల్కి ఆ యొక్క పౌల్ భక్తుడికి ఆ యొక్క భాగ్యమును ఇయ్యబడ్డది. పాపులలో ప్రథముడైన ఆ పౌలు భక్తుడు ఇప్పుడు అపోస్తులలో ప్రథముడుగా ఎంచబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడెంబడు ఆయన తిరగలేదు. దేవుడు బోధలు చేస్తుంటే ఆయన వినలేదు. కానీ విశ్వాసం ద్వారా అపోస్తులందట్లో ప్రథముడుగా ఆయన మార్చబడ్డాడు. ఆయనెంబడున్న పేతురువు అవిశ్వాసంతో ఆయన ఇచ్చిన ఆ యొక్క భాగ్యాన్ని ఆయన తిరస్కరించుకోవడం జరిగింది. ఇక్కడ ఏం చేసింది, ఆ యొక్క విధ్వరాలు ఆయన చెప్పినట్టు తూచా తప్పకుండా మాట బలకకుండా చేసినప్పుడు ఆ యొక్క తర్వాత చూసే వరకు ఇంకా ఏ పాత్రలు లేవు అని పాత్రలన్నీ నిండిపోయినాక చూసినప్పుడు అప్పుడు ఆ ప్రవర్త ఏమన్నాడంటే, ఈ నూనె తీసుకుపోయి నువ్వు అమ్మి నువ్వు ఎంత అప్పు చేసినావో అప్పంతా తీర్చి మిగతాది నీ పిల్లలు నువ్వు నీ పోషణకు పెట్టుకో అన్నప్పుడు ఆ యొక్క నూనెను తీసుకుపోయి అమ్మినప్పుడు ఎంత డబ్బు వచ్చిందంటే ఆమెకు ఎంత డబ్బు వచ్చిందంటే తన అప్పులన్నీ తీర్చబడి ఏలియా కాలంలో ఉన్న ఆ కరువంతట్లో ఆమె పోషింపబడ్డదంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అదేవిధంగా ఈరోజు దేవాది దేవుడు ఎవరైతే ఆ దేవుని యందు విశ్వసిస్తారో, దేవుని యందు నమ్మకంతో ఆయన చెప్పిన మార్గంలో అంటారు కదా, ఆయన చెప్పిన మాట చెప్పినట్టు తూచా తప్పకుండా ఎవరైతే వింటుండ్రో, ఎవరైతే ఫాలో అవుతుండ్రో ఆయనని ఏమంటుండంటే దేవుడు, అలసి ఉన్న వారి ఆశని నేను తృప్తిపరచబోతున్నా, మీ యొక్క ఆశని నేను తృప్తిపరచబోతున్నా. ఎందుకంటే మీరు నా యందు నమ్మిక కలిగి ఉన్నారు, నన్ను మాత్రమే మీరు ఆశ్రయించిండ్రు. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నన్ను వెంబడిస్తుండ్రు. లోకంని వెంబడిస్తలేరు, మనుషులను వెంబడిస్తలేరు, కానీ మీరు నన్ను వెంబడిస్తుండ్రు. కాబట్టి మీ ఆశ గల ప్రాణంని నేను తృప్తిపరచబోతున్నాను. దేవాది దేవుడు ఈరోజు సెలవివ్వడం జరుగుతుంది. ఇంకా ఆయన ఏమంటున్నా అంటే, కృషించిన వారందరినీ నింపెదను. ఆ యొక్క విధ్వరాలు కృషించిపోయింది. అమ్మో, ఇప్పుడు ఆ యొక్క అప్పిచ్చిన వాళ్ళు వచ్చి నా యొక్క పిల్లలని ఈడ్చుకపోతారు, నా యొక్క పిల్లలని పనివాళ్ళుగా పెట్టుకుంటారు అన్నప్పుడు తన యొక్క సమయోచితమైన ఒక డెసిషన్ తీసుకొని ఆమె ఆ యొక్క సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ యొక్క ప్రవర్త దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ యొక్క ప్రవర్త చెప్పినట్టు ఆమె చేసినప్పుడు ఆమె జీవితంలో అద్భుతం పొందుకోగలిగింది. అదేవిధంగా దేవుడు ఈరోజు మనతో ఏమంటుండంటే, విన్నువారమై మాత్రమే ఉండకుండా ఎవరెవరైతే విన్న వాటిని ఎవరైతే ఆచరించి తూచా తప్పకుండా దాన్ని పాటించువారై ఎవరెవరైతే ఈరోజు ఉంటుందో నేను వారి ఆశగల ప్రాణంని తృప్తిపరచబోతున్నా. ఇంకా ఆయన ఏమంటుండంటే, యెహోవా నీ దేశంలో 22వ వచనంలో ఏమంటుండంటే, నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు విశ్వాసఘాతకురాల. ఎన్నాళ్ళు ఇంకా ఇటు అటు తిరగకుండా దేవుడు ఈరోజు ఫైనల్ డెసిషన్స్ తీసుకుంటుండు మన కోసం. ఏమంటుండంటే, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యములను జరిగించుచున్నాడు, స్త్రీలను పురుషులను ఆవరించుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు ఒక నూతనమైన కార్యము మన జీవితంలో చేయబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఏందంట నూతన కార్యము? ఇంతకుముందు నేను ఒక బ్రదర్కి ఫోన్ చేయడం జరిగింది. ఆ బ్రదర్కి జూమ్లో జాయిన్ కమ్మని నేను ఫోన్ చేయడం జరిగింది. ఆ బ్రదర్ అప్పుడే నాకు మెసేజ్ పెట్టిండు, నేను మీటింగ్లో స్టక్ అయిపోయిన సిస్టర్, నేను రాలేకపోతున్నా అన్నప్పుడు వెంబడే పరిశుద్ధాత్ముడు నాకు ఒక మెసేజ్ పెట్టమన్నాడు. ఓకే బ్రదర్, దేవుని యొక్క సన్నిధి మీరు ఎక్కడున్నారో ఆ స్థలంలోకి మిమ్మల్ని ఆవరించబోతుంది అని పెట్టంగానే
ఆయన థ్యాంక్స్ అని పెట్టిండు, ఓకే అని పెట్టిండు, ఆమెన్ అని పెట్టిండు. దేవుడు చూడండి నిజంగా ఆశ కలిగి ఎవరైతే ఉంటారో, ఆయనకు ఆశ, చాలా ఆశ జూమ్లో జాయిన్ కావాలని, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన జూమ్లో జాయిన్ కాలేకపోతున్నా కానీ దేవుని యొక్క సన్నిధి ఈ స్థలంలో నుంచి ఆయన ఉన్న స్థలంలోకి ముందు ఈ మాట మనకు రాకముందే ఈ యొక్క దీవెన ఆయన కోసం పలకబడ్డం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మన దేవుడు హృదయ అంతరేంద్రియాలను ఎరిగి ఉన్న దేవుడు, మన హృదయ అంతరేంద్రియాలని పరిశోధించే దేవుడని మనము మొన్నటి రోజు వాక్యంలో మనం తెలుసుకోవడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆయన ఈరోజు మన జీవితాలలో ఒక నూతన కార్యం చేయబోతుండంట. ఏంది అది నూతన కార్యం? ఆ రోజు విధ్వరాల జీవితంలో దేవుడు నూతన కార్యం చేసిండు. ఇంకా అనేకుల జీవితాలలో ఆయనను ఆశ్రయించి వారి జీవితాలలో ఆయన నూతన కార్యాలను చేసిండు. ఆ యొక్క శిలోహం అనే దేవాలయంకి ఏలీ కుమారులకు మారుగా సమయాల్ అనే ప్రవర్తన ఇవ్వబోతుండు. ఆనాడు హిజ్కియాకు ఒక నూతన కార్యం చేసి దీర్ఘాయుషును ఆయనకి ఇచ్చిండు. కానీ ఈరోజు మనందరికీ దేవుడు ఏమి ఇవ్వబోతుండు అని అంటే, ఆయన నీ దేశంలో నూతనమైన కార్యములను జరిగించుచున్నాడు. స్త్రీలను పురుషులను ఆయన ఆవరించబోతుండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ జూమ్లో ఎంతమంది స్త్రీలుండ్రో, ఎంతమంది పురుషులుండ్రో, దేవుడు వాళ్ళందరినీ ఆవరింపబోతుండంట. అంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళందరి మీదికి దిగబోతున్నందుకు దేవాది దేవునికే మహిమ కలుగును గాక. నిజంగా ఆయన మహిమతో మనం నింపబడ్డం అంటే ఇంకా మనకి ఏదైనా కొరత ఏదైనా ఉందా? లేదు. ఈ యొక్క నూతన కార్యంని మన జీవితంలో చేయడానికి కారణం ఏంది అంటే, నిజంగా ఆయన ఈరోజు మనని యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని మాట ఇంకా వాడుకొందురు. ఏమంటుండంటే, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగా కానీ మాట ఇంకను వాడుకొందురు. అలసి ఉన్న వారిని వారి ఆశనైనా తృప్తిపరచుదును, కృషించిన వారిని నింపుదును. ఎందుకు ఈరోజు దేవుడు మనను ఆవరింపబోతుండంటే, మన ఆశలని తీర్చడానికి ఆయన మన మీద ఆవరింపబోతుండు. మనని కృషించిన వారిని అందరినీ నింపడం కోసము, తృప్తిపరచడం కోసము, నింపడం కోసము ఈరోజు దేవాది దేవుడు మనని ఆవరింపబోతుండు. ఈ ఆవరింపడానికి ఏమని అంటుండంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని మాట ఇంకా వాడుకొందురు. ప్రతి ఒక్కరు ఏమని అనుకోవాలంట? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును. యెహోవా ఆశీర్వాదం మనుషులని తృప్తిపరుస్తుంది. యెహోవా ఆశీర్వాదం ఎన్నికలేని వారిని ఎన్నికైన వారిగా చేస్తుంది. యెహోవా ఆశీర్వాదం మనకు ఘనతనిస్తుంది. యెహోవా ఆశీర్వాదం ప్రభావములతో మనం నింపుతుంది. యెహోవా ఆశీర్వాదం మహిమతో మనం నింపుతుంది. ఈరోజు దేవాది దేవుడు మన ఆశని మొట్టమొదటిగా మన ఆశనైనా తృప్తిపరచబోతుండు. రెండవదిగా కృషించిన వారిని అందరినీ ఆయన నింపబోతుండు. మూడవదిగా ఆయన నూతన కార్యములను మన జీవితంలో జరిగించబోతుండు. నాలుగవదిగా ఆయన స్త్రీలని పురుషులని ఆవరించబోతుండు. ఐదవదిగా ఆయన యెహోవా నిన్ను ఆశీర్వదించునుగా కానీ మాట ఇంకను వాడుకుందురు. నువ్వు దేవుని చేత ఆశీర్వదింపబడిన దానవు అని ఈ మాటని వాడుకోబోతున్నావు. ఈ రోజు నుంచి నువ్వు వాడుకోబోతున్నందుకు దేవాది దేవునికే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అండి. చూడండి, ఒక్క మాటలో ఎన్ని దీవెనలు దాచి ఉన్నాయో. ఇప్పుడు మనం ఒక్క అధ్యాయంలో ఒక్క అధ్యాయంలో ఒక్క వచనంలో ఎన్ని దీవెనలు ఆయన మన కోసము దాచి ఉంచిండంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలోని మొత్తం అధ్యాయాలలో, మొత్తం వచనాలలో ఎన్ని దీవెనలు, ఎన్ని వేల లక్షల దీవెనలు ఆయన మనకు, మన పిల్లల తరానికి దాచి ఉండొచ్చు. ఈ వాగ్దానాలు, ఈ యొక్క మాటలు, ఈ యొక్క వాగ్దానాలు, ఇవన్నీ వేల సంవత్సరాల నుంచి ఇంకా రాబోవు తరాల వరకు, ఇవన్నీ శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఈ దీవెనలన్నీ ఉండబోతున్నాయి. దేవుని రాకడ ఆలస్యమైతే మన పిల్లల తరం కూడా ఈ యొక్క వాగ్దానాలలో పాల్పంపులు పొందుకోబోతుంది. ఎందుకంటే ఆనాడు అబ్రాహాంకి ఇచ్చిన దీవెనలలోకి మనం
2000 సంవత్సరాల తర్వాత కూడా మనమందరం పాల్పంపులు పొందుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క మనకు దేవుడిచ్చిన వాగ్దానాలు దేవుని చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యం అయితే, మన పిల్లల తరాలు కూడా ఈ యొక్క దీవెనలు అనుభవింపబోతున్నందుకు దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఇంకా ఇక్కడ ఇంకొక మాట రాయబడింది 34వ వచనంలో. ఆయన ఏమంటుండంటే, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇంకెన్నడూ జ్ఞాపకము చేసుకొనును గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇది యెహోవా వాక్కు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లాస్ట్గా దేవుడు ఫైనల్ టచ్ ఇవ్వబోతుండు. ఈ యొక్క దీవెనలు మన పైన నిజంగా వస్తాయి. ఒక్క చుక్క కూడా మనకు డౌట్ లేకుండా ఉండడానికి దేవుడు క్లారిఫికేషన్ చేస్తుండు. అమ్మా, నేను ఇప్పుడు ఇన్ని దీవెనలు దేవుడు చెప్పిండు, 5 దీవెనలు దేవుడు చెప్పుడు. మరి దీవెనలకు నేను యోగ్యురాలనా? నిజంగా ఈ దీవెనలు నాకు వస్తాయా? ఏమన్నది మరియ తల్లి, ఏమన్నది? ఇది ఎలా సంభవము? ఇది ఎట్లా జరుగుతుంది? ఈ దీవెనలు నాకు ఇస్తా అంటున్నావు కరెక్టే, ఇది ఎట్లా జరుగుతుంది? నేను పురుషున్నైనా ఎరగనే, ఇది ఎట్లా జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు దూత ఏమన్నది? సర్వోన్నతుని మహిమ నిన్ను కమ్ముకున్నప్పుడు, దేవుని యొక్క మహిమని మీదకి వచ్చినప్పుడు ఈ కార్యం జరుగుతుంది, ఈ అద్భుత కార్యం జరుగుతుంది. అదేవిధంగా ఈ 5 దీవెనలు నీ జీవితంలో ఫలించడానికి దేవుడు ఇక్కడ 34వ వచనంలో చివరి వచనాలలో ఏమంటుండు? నేను నీ దోషములను క్షమించి వారి పాపములను ఇంకెన్నడూ జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇది యెహోవా వాక్కు. ఇంకా నేను ఈరోజు మొదలుకొని మీ పాపములను నేను జ్ఞాపకం చేసుకోదలుచుకోలేదు, మీ దోషములను నేను జ్ఞాపకం చేసుకోదలుచుకోలేదు, మీ అతిక్రమములను నేను జ్ఞాపకం చేసుకోదలుచుకోలేదు. మీరు దీవింపబడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు ఏంది అంటే, దేవుడు కటాక్షం వీరిపై వచ్చింది, దేవుడు వీరిని ఆశీర్వదించిండు, దేవుడి మహిమ వీరిపై వచ్చింది. ఏమంటుండంటే, నన్నెరుగుదురు అందరంట, ఆయన ఎరుగుతారంట. మనని బట్టి మన దేవునికి మహిమ రాబోతున్నందుకు ఆయన నామానికే స్తుతి స్తోత్రములు కలుగును గాక. నిజంగా మనని బట్టి రాత్రికాల సమయంలో శుభవార్త, నిజంగా ఇది శుభవార్తనే. మనని బట్టి మన దేవుని నామానికి మహిమ రాబోతున్నందుకు ఆయన నామానికే స్తుతి స్తోత్రం మహిమ ఘనత కలుగును గాక. మనని బట్టి ఆయన ఎరుగుతారంట, మన దీవెనలను బట్టి ఆయన ఎరుగుతారంట. నిజంగా వీరు దేవుని బిడ్డలే, వీరు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. వీరి దేవుడు గొప్ప దేవుడు, వీరి దేవుడు మహిమగల దేవుడు, వీరి దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, వీళ్ళ దేవుడు ఆది సంభూతుడైన దేవుడు, వీళ్ళ దేవుడు యుగ యుగములకు తండ్రి, వీరి దేవుడు తరతరములకు నివాస స్థలం అయిన దేవుడని మనని బట్టి, మన దీవెనలను బట్టి లోకమంతా ఆయనని గుర్తెరుగుతుంటుందంట. ఈరోజు ఎన్నిక లేని స్థితిలో ఉన్న మనము, దీవెనలు కానరాని స్థితిలో ఉన్న మనము, దిక్కు దశ తెలవని స్థితిలో ఉన్న మనము, మన కోసం దేవుడు ఇంత గొప్ప శుభవచనములు పలుకుతున్నందుకు ఆయన నామానికే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఎన్నిక లేని మనని దేవుడు ఏమంటుడు? మీ ద్వారా నా నామము మహిమపరచబోతుంది. ఈరోజు నా పేరే బద్లామైపోయింది, నా పేరే చాతగాని పేరుగా ఉండిపోయింది, నా పేరే ఎక్కడ పనికిరాని పేరుగా ఉందని అనుకుంటున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఏమంటుండంటే, మీ ద్వారా నేను నా నామంని మహిమపరచుకోబోతున్నందుకు దేవాది దేవునికే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మరొక